ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 34వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు ఈ విధముగా అంటున్నాడు, నా చేతులకు యుద్ధమును చేయు నేర్పువాడువు నీవే తండ్రి అని. ప్రజలారా, మన గురువు మన దేవుడే. మనకు సమస్త జ్ఞానమును సమస్త నైపుణ్యమును దయచేయును మన తండ్రి. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు మనము చేయు ఏ పని అయినా కావచ్చు, సొంత కార్యములైనా, ఉద్యోగమైనా, ఇంటి పని అయినా, ఏ కార్యమును గూర్చి అయినా మనకు కావాల్సిన జ్ఞానమును, నేర్పరితనమును, సహాయము అందించువాడు మన ప్రభువే. ప్రజలారా, మీలో కొంతమందికి ఎన్నిసార్లు చదివినా పరీక్షల్లో ఉత్తీర్ణులైపోలేక ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగాలు రాలేక ఉండొచ్చు. ఎన్ని సంవత్సరములు అయినా ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేక, ఎదుగుదల లేక ఉన్న స్థాయిలోనే ఉండి ఉండొచ్చు. ఎంత వ్యాపారము చేసినా ఎటువంటి లాభాలు రాలేక ఉండొచ్చు. ఎంత సంపాదించినా మీ సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్టే ఉండి ఉండొచ్చు. వీటన్నిటికీ కారణము తగిన జ్ఞానము వాటిపైన లేకపోవడమే. ఆ కార్యము చేయడము మనకి రాకపోవడమే, లేక మనము ఆ యొక్క వాటి యందు బలహీనముగా ఉండటము. కేవలము కార్యములు పనుల విషయములలో మాత్రమే కాక, మన జీవితంలో కూడా మానసిక పోరాటాలు కావచ్చు, శారీరక పోరాటాలు కావచ్చు, సాతానుతో పోరాటాలు కావచ్చు. వీటన్నిటిని పోరాడే శక్తి మనకి లేకపోయి ఉండవచ్చు. మనకు పరిస్థితులను ఎలాగున ఎదుర్కొని వాటిని వ్యవహరించాలో తెలియకపోయి ఉండొచ్చు. ఏమీ అర్థము కాకపోయి ఉండవచ్చును. కానీ ప్రజలారా, దేవుడు మనందరికీ అట్టి స్థితిలో ఉన్నవారికి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవారికి వాగ్దానము ఇచ్చుచున్నాడు. నేను మీకు మీ చేతులకు యుద్ధము చేయ నేర్పించుదును, మీకు ఆలోచన చెప్పుదును, మీరు నడవవలసిన త్రోవలను మీకు తెలియజేయుదును, మీతో కూడా ఉండి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించుదును. మీరు చేయవలసిన పనుల్లో కార్యములలో మిమ్మల్ని ఆశీర్వదించి మీకు నేర్పరితనమును చెప్పెదను. మీకు కావాల్సిన జ్ఞానమును దయచేయుదును. చదువుకునే జ్ఞానమును, ఉద్యోగము చేసే జ్ఞానము, సహాయము, సొంత పనులు, ఇంటి పనులు చేయాల్సిన శక్తి సామర్థ్యాలను, వ్యాపారంలో లాభాలు తెప్పించే మంచి తెలివితేటలను తండ్రి మనకి దయచేయుదును అని వాగ్దానము దయచేసి ఉన్నాడు. కాబట్టి ప్రజలారా, తండ్రి ఇచ్చిన వాగ్దానం పైన ఆశ్రయించి ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉందాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మీ యందు గుప్తములై ఉన్నవి. మీకు జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడుగుడి అని మీరు దయచేసిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీరు మాతో లేకపోతే మేము విలువలేని వారము. మీరు మాతో ఉంటే మేము శక్తివంతులము. దేవా, మా చేతులకు యుద్ధము చేయుట నేర్పించమని భయపడేవారిగా కాక, పోరాడే యోధులుగా మమ్మను తీర్చిదిద్దమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.